కృష్ణ లాక్ వేయలేదు రాదనా? ఏం జరిగిందిరా? ఇది జరిగింది, కానీ అది నన్నేమీ చేయకుండా వదిలేసింది. అవును, మా అన్నను కూడా ఏమీ చేయలేదు. మన ఊర్లో వాళ్ళకి ఏమైనా చేసిందా? లేదు. అంటే ఆ దయ్యం ఎవరికి ఏం చేయడం లేదు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళను మాత్రం భయపెట్టి తరిమేస్తుంది. అంటే ఆ ప్లేస్కి దయ్యానికి మధ్య ఏదో ఉంది, దాన్ని కనిపెట్టాలి. కృష్ణ, ఏది ఏమైనా సరే నేను నీతో వస్తాను. అంతా బుడదైందిరా. కానీలే పదా. అది దయ్యం కాదురా. ఏంటి? దానికి నేను కనబడలేదురా. ఎందుకురా? అంటే నేను బుడతో ఉండడం వల్ల దానికి కనబడలేదన్నమాట. అయితే ఇప్పుడేం చేద్దాం? పదా. ఇది మన చేతిలో ఉన్నంత వరకు ఇదేమీ చేయలేదు. ఇప్పుడు దీన్ని పట్టేసాం కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మన వల్ల ఈ పని కాదు. దీనికోసం ఎవరి సహాయమైనా కావాలి మనకి. అవును, మీ రానా అన్న ఒకప్పుడు సైంటిస్ట్గా పనిచేశాడు కదా? అవును. అయితే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళి మేలను పిలుచుకొస్తాను, ఓకేనా?
కృష్ణ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి దీన్ని చూస్తుంటే ఒక ఏలేని అనిపిస్తోంది. అన్నా, ఇది క్లిక్ చేసి ప్రత్యక్షమైంది, క్లిక్ చేసి మాయమైంది. ఇది ఒకసారి చూడరా నాన్న. ఈ ఎక్విప్మెంట్ చూస్తుంటే ఏలెన్కి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటా. రా నాన్న, మనం ఈ ఏలిని వదిలేద్దామా? ఇది మనకు ఏమన్నా చేస్తే వద్దు, దీన్ని గవర్నమెంట్కి అప్పగిద్దాం. ఇది మనకు తెలియకుండా కొన్ని నెలలుగా ఇక్కడుంది. దీనివల్ల ఎటువంటి ప్రమాదము లేదు. మనం ఈ ఏలియన్ని గవర్నమెంట్కి అప్పగిస్తే దాన్ని కోసి దాని బాడీ మీద రీసెట్ చేస్తారు. వద్దు, అయితే దీన్ని వదిలేద్దాం. అది చాలా మంచి నిర్ణయం. ఇది వెళ్ళిపోతుంది.